హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదే అనుష. సో ఈరోజైతే మా పెరట్లో నందివర్ధన పువ్వులు గరుడు వర్ధన పువ్వులు రెండు అయితే పూసాయండి. అంటే కమల పువ్వులు పూసాయి. పువ్వుల్లో కూడా ఎలా పూస్తాయని తెలీదు. సో మా హస్బెండ్ కోసేసిన తర్వాత చూపించారనమాట. లేదంటే చెట్టునే నేను మీకు చూపించేదాన్ని. సో భలే అనిపించింది, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. జనరల్గా కమల అట్టి పళ్ళు చూస్తాం కానీ కమల పువ్వులు అయితే చూడం కదా. సో నాకు కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. సో ఈరోజు మన వీడియో వచ్చేసి కప్పు రేషన్ బియ్యంతో పునుగులు ఎలా చేయాలో ఈ వీడియో అయితే క్లియర్గా చూపిస్తున్నానండి. సో వర్షం పడుతుంది, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఈవినింగ్ స్నాక్ లాగా మేమైతే ఇవి ప్రిపేర్ చేసుకున్నామండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. దీని టెక్స్చర్ చూసారా, పైకి కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. సో ఎప్పుడైనా మీరు ఇన్స్టెంట్గా స్నాక్స్ కానీ టిఫిన్ కానీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికోసం ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే నేను తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక కప్పు అయితే నేను తీసుకున్నానండి. సో వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని వీటిని నీట్గా ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని వచ్చి మీకైతే చూపించేస్తాను. సో చూడండి, ఈ విధంగా 3 టైమ్స్ అయితే బియ్యాన్ని వాష్ చేసుకొచ్చాను. ఇప్పుడు ఈ బియ్యం నానపెట్టాలండి. నేనైతే ఇన్స్టాంట్గా కావాలి అనుకుంటున్నాను కాబట్టి వేడి వేడి నీళ్ళు అయితే ఇందులో పోస్తున్నాను. మీరు కొంచెం నార్మల్గా తీసుకోవాలి అంటే మనం టిఫిన్ ప్రిపేర్ చేసుకునే ఒక 2 గంటల ముందు ఈ రేషన్ బియ్యాన్ని కడిగి నానపెట్టుకోండి. ఒక 2 గంటలు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవచ్చు. లేదా మార్నింగ్కి కావాలంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్కి ఈ విధంగా పునుగులు అయితే వేసుకోవచ్చు అండి. నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి వేడి నీళ్ళు పోసాను. ఒక పావు గంట సేపు పక్కన పెట్టారంటే చక్కగా నానిపోతాయి అన్నమాట, వేడి నీళ్ళు పోయటం వల్ల. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ఒక 4 వరకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టినాను. ఒక 1 ఇంచ్ అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఒక 3 వరకు బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి. మీడియం సైజ్ తీసుకోండి సరే. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే సాల్ట్ కూడా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం బియ్యాన్ని ఒక పావు గంట సేపు నానపెట్టామండి. సో చూద్దాము ఇవి. సో చూసారా, చక్కగా నానేయండి. ఇన్స్టెంట్గా కావాలనుకుంటే కనుక ఈ విధంగా ఒక పావు గంట నానబెడితే చాలండి. ఈ విధంగా బ్రేక్ అయితే మనకి సరిపోతాయి. సో ఇప్పుడు ఈ విధంగా ఒకసారి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కడుక్కొని తీసుకొస్తాను. కడిగేసిన తర్వాత డైరెక్ట్గా మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవచ్చు. ఒకసారి వాష్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు రైస్ని కడుక్కొని తీసుకొచ్చానండి. సో ఈ రైస్ని మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ అనేది మనకి మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చాలా తక్కువ అనమాట, ఎందుకంటే మనకి ఇవి పునుగుల కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం పొటాటోస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, కొంచెం ఈ విధంగా చేత్తో వాటిని స్మాష్ చేసి వేయండి, లేదా మామూలుగానే కట్ చేసుకున్నా సరిపోతుంది. ఉంటామండి. ఇప్పుడైతే మిక్సీ అనేది పట్టేద్దాము. ఈ అల్లం కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ అయితే పట్టేద్దామండి ఇప్పుడు. సో ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. సో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఒక గిన్నెలోకి అయితే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తంగా మిక్సీ జార్లోకి మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందామండి. సో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాము. అలాగే కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత ఏంటంటే ఆనియన్స్లో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి పిండి ఇంకొంచెం మనకి లూజ్ అవుతుందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. గరిటె పెట్టి ఈ విధంగా తిప్పేసుకోండి. కావాలంటే చేత్తో కూడా మొత్తం అంతా కలిపేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే సాల్ట్ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది నేను వేసిన దానికి. సో ఈ విధంగా కలుపుకొని ఒక పావు గంట పిండిని అయితే నాననివ్వండి. సో ఒక పావు గంట తర్వాత మీకు చూపిస్తున్నానండి. సో చక్కగా కొంచెం నానుంటుంది పిండి. ఇంకా కొంచెం సేపు నానపెట్టుకోవాలన్నా కూడా మీ ఇష్టం అండి, నానపెట్టుకోవచ్చు. ఎంత నానపెట్టుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో మనకి పిండి ఎలా ఉండాలంటే పునుగులు వేసుకోవడానికి వీలుగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేద్దాము. ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఈ ఆయిల్లో
కొంచెం దూరంగా డ్రాప్ చేయాలండి, మరీ దగ్గరగా వేయకండి, ఎందుకంటే అంటుకుని పోతాయి అన్నమాట. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, అలా హీట్ అయితేనే మనం వేసిన పునుగులు అనేవి పైకి తేలుతాయి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని ఈ పునుగులు అనేవి మనం వేయాలండి, ఓకేనా. పునుగుల్లో వేసిన ఒక 1 మినిట్ తర్వాత చక్కగా ఈ విధంగా ఫ్రై అవుతాయండి. అవి చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ 2 సైడ్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలిపారంటే కనుక అవి ఆ బాండీకి అతుక్కుపోయి సరిగ్గా రావన్నమాట. సో అది గమనించుకొని కొంచెం చక్కగా ఫ్రై చేసుకోండి, ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఇన్స్టాంట్గా మీరు పునుగులు వేసుకోవాలన్నా కూడా ఈ విధంగానే ట్రై చేస్తారనమాట. సో చక్కగా ఈ విధంగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవటమే. అలాగే రెండో వాయి కూడా వేసేసి అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ అయితే మీరు గమనిస్తారండి, ఇది కొంచెం క్లియర్గా వినండి. ముందు మనం వేసిన వాయికి ఈ వాయికి ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. అదేంటంటే, సో ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదా, తీస్తున్నాను చూడండి. ముందు వేసిన వాయిలో ఎలా ఉన్నాయంటే కొంచెం బియ్యం పలుకులుగా కనిపిస్తున్నట్టుగా పునుగుల మీద కనిపిస్తున్నాయి. ఈ వాయిలో అయితే అలా లేవు కదా, ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు పిండి అనేది నానింది కాబట్టి. సో పిండి ఎంత ఎక్కువసేపు నానితే మన పునుగులు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి, అది మాత్రం గుర్తుంచుకోండి. రిమైనింగ్ అన్నీ కూడా ఇదే విధంగా వేసేయాలి. సో నేనైతే మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి దీని టెక్స్చర్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పునుగులు అనేవి. సో పునుగులు కూడా చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా, చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇందులోకి నార్మల్గా ఎలాగైనా తినేయచ్చు, లేదంటే చట్నీస్ ఏదైనా కూడా, పల్లి చట్నీ అయినా సరే, లేకుంటే మనం ఇంట్లో చేసుకుంటాం కదా నిలవ పచ్చళ్ళు, ఏవైనా కూడా బాగుంటాయండి. నేను ఆల్రెడీ చట్నీ రెసిపీస్ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీ అనేది చూసి ఇందులోకి ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.